వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దిక్స్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ 7:30 అయింది. పిల్లలు స్కూల్లో దింపేసి వచ్చాను. ఇప్పుడైతే ఇంట్లో పని అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా ఇంట్లో పని ఏం స్టార్ట్ చేయలేదు. ఇంట్లో పని చేసుకుంటూ దేవుడికి దీపం అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి ఇంకా పని అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే మాత్రంగా బ్రెడ్ అనేది టోస్ట్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే మాత్రంగా మాకు బయటన వర్షం అయితే పడుతూనే ఉంది. అలాగా వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు, పడుతూనే ఉంటుంది అలాగను. ఈ విధంగా ఉంటాయి అరటి చెట్లు అనేవి, మామిడి చెట్టు, అరటి చెట్టు, పనస చెట్టు అనేది చినుకులు పడుతూనే ఉన్నాయి. అలాగను అసలు తగ్గటం లేదు. పాలు మరుగుతూ ఉండి క్లీన్ చేసుకోవాలి. నైట్ మా హస్బెండ్ గిన్నెలు ఉన్నాయి అన్నమాట, ఇవి కడిగేయాలి. అలాగే పిల్లలు తాగిన పాలు గ్లాసెస్ ఇవి క్లీన్ చేసేసి కూడా ఇల్లు అనేది తుడుచుకోవాలి. అయితే ఇల్లంతా మాపైన అయిపోయింది. అలాగే బయటను కూడా మాప్ అయితే చేస్తున్నాను. ముగ్గు కూడా వేసేసుకున్నాను. మళ్ళీ సింపుల్గా చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను. మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను. వర్షం పడుతున్న బట్టలు అయితే వేయక తప్పదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువైపోతే ఎండేయడానికి ప్లేస్ అనేది ఉండదు. అందుకనేసి బట్టలు అయితే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసేసి బయటనంతా వాటర్ కారిపోయిన తర్వాత లోపల నైట్కి బెడ్రూమ్లో అనేది తాళ్ళు కట్టేసి వేసేస్తున్నాము. ఈ బట్టలు ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను. ఇలా సింపుల్గా మందార పువ్వులతో అలంకరించుకొని చేసేసుకున్నాను. ఇవ్వండి బిల్వపత్రాలతో శివయ్యకి కూడా మంత్రాలు చదివేసి వేసేసుకున్నాను. అష్టోత్తరాలు చదివేసి ఇవ్వండి ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాను. సరే ఫ్రెండ్స్, బట్టలు అయితే అయిపోయి ఇప్పుడైతే ఇప్పుడు ఎండేసేయాలి వెళ్ళి. ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది అండి, వర్షం పడుతూనే ఉంది, అలా వాటర్ కారుతూనే ఉంది. అయినా తప్పదు కదా, బట్టలు అనేవి మరి ఉతుక్కొని వేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి లోపల వేసేసి ఈ తాళ్ళ మీద బట్టలు అయితే ఎండాలి. ఇవి రెయిన్ కోట్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉట్టుకెళ్తూ ఉంటాను. ఇట్లయితే ఎండేసేసాను. వర్షం పడుతున్నా సరే ఇలా చుట్టూ అయితే ఎండేసేసాను. అవే ఎండుతాయి. నైట్కి తీసి ఫ్యాన్ కింద వేసేయవచ్చు అనేసి ఎండేసేసాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను. వంటగదికి వచ్చాను. టైం వచ్చి 11:30 అయింది. 3 పక్కల 3 అన్నము కూర చారు అయితే వండేయాలి. ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను. ఇవన్నీ సింకులో అయితే ఇంట్లో ఉన్నాయి. అలాగే కొద్దిగా చక్క పెట్టుకొని వీడియో ఎడిటింగ్ కూడా ఉంది. వీడియో ఎడిటింగ్ చేసి వంట చేసి వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు అన్నం పెట్టేశాను. అలాగే పప్పు బీరకాయ అనేది కర్రీ చేద్దాము అనుకుని పప్పు బీరకాయ అయితే పెట్టేశాను. ఇవ్వండి వర్షం అనేది చూడండి ఎలా పడుతూ ఉందో, అస్సలు తగ్గడం లేదు. అలా చినుకులు పడుతూనే ఉన్నాయి. మాకు అసలు అయితే ఇలా అందవు. చాలా కొద్దిగా కిటికీ అనేది కొద్దిగా ముందుకు ఉంటుంది. వర్షం పడుతూనే ఉంది అస్సలు. అప్పుడు మేము ఇక్కడ గార్డెనింగ్ చేసాము, ఇప్పుడైతే మానేసాము. ఎందుకంటే వర్షాలు పడి గడ్డి ఎక్కువ పెరిగిపోతుంది. మా ఆయన డ్యూటీ టైం సెట్టింగ్ అవ్వట్లేదు, అందుకనే వదిలేసాము ఇంకా దాన్ని. ఇంకా ఈ వంట ఇవి ఇలా అయ్యే టైం కల్లా ఈలోపు మనం వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుంటాను. అయిపోయింది. పిల్లలు తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ పెట్టాలి. ఇవ్వండి కర్రీ అయితే పప్పు బీరకాయ అయితే వండేసాను. సింపుల్గా ఈరోజు వంటకి నిన్న చేసి ఇవాళ సింపుల్గా పప్పు బీరకాయ అయితే చేసేసాను. ఈ విధంగా అయితే మాత్రం ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ పెట్టాలి. ఇప్పుడైతే వాళ్ళకి వడ్డిస్తాను. ఇప్పుడైతే మాత్రంగా ఇంట్లో అయితే తినేసాము. లంచ్ అయిపోయింది. పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. దాంతోపాటు ఇప్పుడు మా హస్బెండ్ కూడా డ్యూటీ చేస్తారు, పడుకయ్యారు. పడుకున్నారు. తనైతే మాత్రంగా నా ఎడిటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 1/2 అవర్ అయితే పడుకుంటాను. మస్తున్నారా? నేను అయితే బాగున్నాను. ఇలాగ ఉంది మా అమ్మ అయితే ఎక్కడే ఉంది. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మరి అయితే వీడియో తీయలేదు, ఇక్కడతోనే అయితే క్వాన్ చేసేస్తున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మాకైతే వర్షం పడుతూనే ఉంది, అస్సలు తగ్గటం లేదు. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.